హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని M2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, మరి ఒకసారి ఇది లీనియర్ ఇన్ వై ఎందుకు చేయకూడదు, బెర్నౌలీస్లోనే ఎందుకు చేయాలి అనేది చూద్దాం. సో మనకి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఇలా ఉంటుంది. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు ఏంటి? బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్. ఓకే, మరి రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటే ఏంటంటే ఇక్కడ లీనియర్ ఇన్ వై ఎక్స్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసాం. లీనియర్ ఇన్ వై ఎలా ఉంటుంది? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటుంది. లీనియర్ ఇన్ ఎక్స్ ఉంటే వై, ఎక్స్ అంటే వై బదులు ఎక్స్, ఎక్స్ బదులు వై పెట్టాలి. అంటే డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఇది లీనియర్ ఇన్ వై అంటాము, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ అంటాం. ఓకే, మరి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. సో అంటే డెఫినెట్లీ గివెన్ ఈక్వేషన్ ఇస్ బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఇన్ వై ఎక్స్ లేకి ఎట్లా మారుస్తాం? లీనియర్ ఇన్ వైలోనే వస్తుంది, ఎందుకంటే డివై బై డిఎక్స్ ఉంది. డిఎక్స్ బై డివై అంటే లీనియర్ ఇన్ ఎక్స్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇలా మార్చాలి ఏంటి? ఇక్కడ వై పవర్ ఎన్ ఉంది కదా, వై పవర్ ఎన్ ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ వై పవర్ ఎన్ ఎవరు? వై స్క్వేర్. వై స్క్వేర్ ఎలిమినేట్ కావాలి అంటే వై పవర్ -2తో మల్టిప్లై చేస్తాము. ఆల్రెడీ వై స్క్వేర్ ఉంది, బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. వై పవర్ 0 1 అయిపోద్ది, అంటే క్యాన్సిల్ అయిపోయింది. మల్టిప్లై విత్ వై పవర్ -2 అయినా చెప్పచ్చు, లేకుంటే డివైడింగ్ విత్ వై స్క్వేర్ అయినా చెప్పచ్చు. ఎట్లయినా టర్మినాలజీ చెప్పచ్చు. ఓకే, సో దాని ఫైనల్గా మన టార్గెట్ ఏంటి? వై స్క్వేర్ ఎలిమినేట్ అవ్వాలి, అప్పుడు అది లీనియర్ ఇన్ వై. కానీ ఇక్కడ వేరియబుల్, ఇంకొకటి వేరియబుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని తీసుకుంటాం. ఓకే, సో మరి చూద్దాం, స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ డిఈ ఈస్, సో ఏంటంటే డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నేను ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ రాస్తాను. ఈ టర్మ్ రాస్తాను. ఎందుకు? పి ఆఫ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. కాబట్టి సో ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ డైరెక్ట్గా అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, మరి బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఏం చేస్తాం? చెప్పాను ఇందాక, వై స్క్వేర్ ఎలిమినేట్ అవ్వాలి అక్కడ, అంటే వై పవర్ -2తో మల్టిప్లై చేస్తాము. ఓకే, సో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఒక ఎలా ఉంటుందంటే రాస్తాను. విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, it is in the form of చెప్పండి ఎలా ఉంటుంది? dy by dx plus p of x into y is equal to q of x into y power n. ఓకే, మరి ఇప్పుడు మనం నెంబర్ 1ని y పవర్ -2తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ y పవర్ -2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మరి మల్టిప్లై చేస్తున్నా నంబర్ 1ని y పవర్ -2తో. 1 ఇంప్లైస్ y పవర్ -2 ఇంటూ dy బై dx, ప్రతి ఒక్క టర్మ్ని y పవర్ -2తో మల్టిప్లై చేయాలి. ప్లస్ x ఇంటూ ఆల్రెడీ y పవర్ -2తో మల్టిప్లై చేసాను, వైని అట్లనే రాసేస్తుంది. ఓకే,
సో ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ వై పవర్ -2. సో వై పవర్ -2తో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేశాను. వై పవర్ -2 +2 క్యాన్సిల్, ఎందుకంటే వై పవర్ 2 - 2 బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. వై పవర్ 0 1 అయిపోతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటో చూద్దాం. వై పవర్ -2 డివై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ వై పవర్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. బేసిస్ ఈక్వల్ గా పవర్స్ని యాడ్ చేయొచ్చు. -2 + 1 ఎంత? -1. సో కాబట్టి వై పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్. చూడండి, వై పవర్ n ఎలిమినేట్ అయింది. సో దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గుర్తుపెట్టుకోండి, బెర్నౌలీస్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం ఇంకొక చిన్న పాయింట్ చేయాలి. ఇక్కడ సెకండ్ టర్మ్లో వై టర్మ్ ఏదైనా ఉండనివ్వండి, దాన్ని జెడ్ అనుకోండి, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలి, పక్క టర్మ్. ఓకే, సో అప్పుడు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ ఇక్కడ జెడ్ అనుకుంటాం కాబట్టి కొందరు యూ అనుకుంటారు, లీనియర్ ఇన్ యూ, లీనియర్ ఇన్ జెడ్ అలా మారిపోతుంది. వై ఉంటే డివై బై డిఎక్స్ ఉంటే లీనియర్ ఇన్ వై అని చెప్పచ్చు. ఓకే, ఎస్. కాబట్టి ఇప్పుడు నేను వై ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డెరివేటివ్ చేయాలి. ఎందుకు? ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది, డివై బై డిఎక్స్ ఇది రావాలి కాబట్టి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఎస్. ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఓకే, ఇక్కడ ఎన్ దేన్ని అనుకున్నాం? ఎన్ అంటే -1. ఎక్స్ లేదు యాక్చువల్లీ, ఇక్కడ వైని ఎక్స్ లాగా అనుకున్నాం. మళ్ళీ దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డెరివేట్ చేయాలి. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఆ ఫార్ములాను అప్లై చేస్తే ఎన్ ఇంటూ ఎన్ అంటే -1, ఎక్స్ అంటే వై, n-1, ఎన్ అంటే -1 మళ్ళీ -1, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ అవుతుంది. జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుద్ది, ఎందుకంటే ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి. -x = 2 అయినా x = -2 రెండు ఒకటే. ఓకే, సరే. కాబట్టి y పవర్ -2 ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఓకే, ఇంకా డిజెడ్ బై డిఎక్స్ ఇలానే రాస్తున్నా. మైనస్ అనేది రైట్ సైడ్కి వెళ్తే ప్రోడక్ట్లో మైనసే అవుతుంది. ఇట్లా ఉన్నప్పుడు x + 2 = 3 అనుకోండి, ఇక్కడ +2 రైట్ సైడ్కి వెళ్తే -2 అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ y పవర్ -2 డివై బై డిఎక్స్ని ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇక్కడ దీనికి నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను దాని వాల్యూ. ఓకే, సో 2 ఇంప్లైస్ చెప్పండి, y పవర్ -2 డివై బై డిఎక్స్ అంటే ఎంత? అక్కడ నోట్ చేసి -dz బై డిఎక్స్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ అట్లనే రాశాను. వై ఇన్వర్స్ అంటే ఏమనుకున్నాము? జెడ్. ఓకే, సో వై ఇన్వర్స్ అంటే జెడ్. ఇది చివర్లో రీప్లేస్ చేసేస్తాం. వై ఇన్వర్స్ బదులు అంటే జెడ్ ఉంటుంది, జెడ్ బదులు వై ఇన్వర్స్ రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఈ పవర్ x² బై 2 అలానే ఉంటుంది ఇంటూ లాగ్ ఎక్స్. ఓకేనా? ఎస్. కాబట్టి సో అలా మారిపోయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా ఉంది, ఎందుకంటే dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y. చూడండి, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ y అంటాము. లీనియర్ ఇన్ y అయినప్పుడు జనరల్ సొల్యూషన్ y ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకేనా? సో అలా చేయాలి మనం ఇప్పుడు. సో మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ dz బై dx అవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోతుంది, x ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, ఈ పవర్ x² బై 2 ఇంటూ లాగ్ ఎక్స్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఎస్. సో ఇంకా దీన్ని మనం
స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తాము. పీ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వస్తాయి, జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. అది కనుక్కోవడానికి ముందు ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కోవాలి. ఓకే, సో ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with ఏంటి dz by dx plus p of x into z is equal to q of x, where p of x and q of x are contains in the variable x. అవన్నీ x లో ఫంక్షన్స్. సో p of x is equal to minus x, q of x is equal to minus e power x square by 2 into log x. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఐఎఫ్ని కనుక్కోవాలి. మరి ఐఎఫ్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ పీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మైనస్ అవుట్ సైడ్లోనే రాశాను ఎక్స్ డిఎక్స్. ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎక్స్ పవర్ ఎన్ ఎంత 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే 2 బై 2. ఇప్పుడు నెక్స్ట్ ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పీ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. సో ఐఎఫ్ వచ్చేసింది. మరి ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 3 ఈజ్, ఈక్వేషన్ 3కి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. మరి లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎస్. చూడండి, జెడ్ ఇంటూ ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇదే కదా, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే రైట్ సైడ్లో ఉండేది, అక్కడ నోట్ చేసాం చూడు, మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్ ప్లస్. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పవర్ 0 1 అనమాట. కాబట్టి జెడ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ అవుట్ సైడ్లో రాశాను ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ అంటే డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్, బట్ ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ నాట్ 1 బై ఎక్స్. ఓకే, ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, మైనస్ అవుట్ సైడ్లో రాశాను ఎక్స్ లాగ్ ఎక్స్, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. మైనస్తో మల్టిప్లై చేసేయండి, మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది ప్లస్ సి అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో మనం జెడ్ బదులు ఏమనుకున్నా వై ఇన్వర్స్, దాన్ని రీప్లేస్ చేసేద్దాం. ఓకే, సో బట్ ఎందుకంటే మన ప్రాబ్లం అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, సో కాబట్టి ఆన్సర్ కూడా ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై ఇన్వర్స్. సో వై ఇన్వర్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా, ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, దీన్ని వై ఇన్వర్స్ని 1 బై వై కూడా రాయొచ్చు. సో ఆ 1 బై వై ఉంది కదా, 1 బై వై, సో వైతో క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.